మీరు గాని చూసిన ఛానల్ ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో ఇవాళ వ్లాగ్ అయితే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పిల్లల హోంవర్క్ అండ్ రీడింగ్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి కావాల్సిన టైం టేబుల్ ప్రకారం బుక్స్ అయ్యి సర్దేసి అలాగే పెన్సిల్ బాక్స్ అవన్నీ సర్దేసి సో అవన్నీ అయితే ఒక పక్కన స్టడీ టేబుల్ పైన పెట్టేస్తున్నాను బెడ్రూమ్లో. సో అలాగైతే ఎర్లీ మార్నింగ్ మనం త్వరగా కంగారుగా బస్సు వచ్చేసినా కూడా ఏది మర్చిపోకుండా ముందు రోజు ప్లాన్ చేసుకుంటే మనకి పిల్లలతో ఈజీగా ఉంటుంది ఏదైనా కూడా. సో నెక్స్ట్ అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను. సో డిన్నర్ అంతా అయిన తర్వాత ఎలాగంటే అలాగ ఉంటుంది కదా, ఫస్ట్ అందరికీ పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి సో నేనైతే ఫస్ట్ బాబుని చదివించడానికి అయితే వెళ్తాను. వాడి స్టడీ హోంవర్క్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పడుకునే ముందు కిచెన్లోకి వచ్చి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. సో వచ్చిన వెంటనే నేనైతే లెఫ్ట్ ఓవర్స్ అయినా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డిషెస్ అయింది వాష్ చేస్తున్నాను. సో నేను ఎక్కువ విమ్ లిక్విడ్ వాడతాను, చాలా బాగా ఉంటుంది. ఇలా ఎక్కువ నాన్ వెజ్ రెసిపీస్ వాడుకుంటాం మనకి స్మెల్ అనేది డిషెస్కి పట్టుకోకుండా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. విమ్ లిక్విడ్ నాకు చాలా నచ్చుతుంది. సో నా దగ్గర ఇవి నియర్లీ వారానికి ఒక బాటిల్ అయితే అయిపోతూ ఉంటుంది, అంత ఎక్కువ వాడతాను అనమాట. సో నాకు మెయిడ్ లేదు కాబట్టి అన్ని పని నేనే చేసుకోవాలి కాబట్టి ప్రతిదీ నేనే వాష్ చేసుకుని నేనే చేసుకోవాలి. సో అలాగే నైట్ టైం పడుకునే ముందు అయితే డిషెస్ అవి వాష్ చేసి పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం లేచిన కిచెన్ ఫ్రెష్గా ఉంటే మన మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు వాటర్ బాటిల్స్. బాబు వాటర్ బాటిల్స్ అన్నీ కొన్ని హాట్ వాటర్ వేసేసి ఫస్ట్ నానబెట్టేసి నెక్స్ట్ విమ్ లిక్విడ్తో స్క్రబ్ చేసి కడిగేస్తాను అనమాట. సో నైటే వాష్ చేసేసుకుని నేను ఎప్పుడూ వాటర్కి హాట్ వాటరే పెడతాను కెటిల్లో. హాట్ వాటర్ బాగా మరిగిచ్చేసేసి ఇంట్లో తాగినా స్కూల్లో తాగినా హాట్ వాటరే చల్లారబెట్టి పెడతాను. ఫిల్టర్ వాటరే, ప్యూరిఫైయర్ వాటర్ నేను ఇలా కాచి పట్టిస్తాననమాట. చల్లారిన తర్వాత నైటే ఫుల్ హాట్ వాటర్ కాచేసి నెక్స్ట్ మనకు స్కూల్కి పట్టుకెళ్ళి బాటిల్స్ నేను 2 బాటిల్స్ పెడతాను, ఒకటి ఇంట్లోకి ఉంటుంది. బాటిల్స్లో కూడా వాటర్ పోసి ఇలాగా లిడ్ తీసి పెట్టేస్తే మార్నింగ్కి చల్లగా అయిపోతుంది కాబట్టి అప్పుడు లిడ్ క్లోజ్ చేసి బ్యాగ్లో అయితే పెట్టేస్తాను. సో మేక్ ష్యూర్ దట్ దాంట్లో ఏం పడకుండా అయితే చూసుకోండి. సో కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నైట్ కంపల్సరీగా పడుకునే ముందైతే పాలు తాగుతాము. వాడికి ఇస్తా, నేను తాగుతాను. సో పాలు హెల్త్కి చాలా మంచిది. మెయిన్లీ పడుకునే ముందు పాలు తాగితే పిల్లలకు కూడా నిద్ర బాగా పడుద్ది, మనకు కూడా అంతే. అండ్ అలాగే కిచెన్ వర్క్ అయిపోయిన టైర్డ్ అయిపోయిన పదానైతే పడుకోబెట్టను. డైలీ నైట్ కరెక్ట్ 10 o'clockకే పడుకోబెడతాను. మార్నింగ్ 6:30కి లేపుతాను అనమాట. అలాగే నేను వీళ్ళని త్వరగా పని ముగించుకుని నేను ఎక్కువ క్వాలిటీ టైం అయితే పిల్లలతో స్పెండ్ చేయాలి, ఎవరైనా అంతే. అండ్ వచ్చిన వెంటనే మన పిల్లలతోటి స్కూల్లో ఏం జరిగింది, ఆ రోజంతా ఏమైంది, ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేశారు, అవన్నీ మన పిల్లలతో కనుక్కొని వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. రోజంతా కష్టపడతారు కాబట్టి వాళ్ళు కష్టపడతారు, మనం కష్టపడతాము. సో నైట్ అయితే కంపల్సరీ పడుకునే ముందు బ్రషింగ్ అనేది కంపల్సరీ చేయిస్తాను. ఎనీ టైం ఎంత లేట్ అయినా కూడా బ్రష్ చేసి పడుకోబెడతాను. ఎందుకంటే పిల్లలకి మనం ఎప్పుడు ఈ హ్యాబిట్స్ ఫస్ట్ నుంచి అలవాటు చేసినట్టయితే వాళ్ళకి క్యావిటీస్ ఉండవు. అలాగే పిల్లలు కూడా గుడ్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళ లైఫ్లో అయితే అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇంతటితో మన వ్లాగ్ అయితే ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ నిద్రపోవడమే, కిచెన్ అంతా క్లోజ్ చేసి అయితే నిద్రపోతాం. సో ఫ్రెండ్స్ మీకు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.